అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు అయితే జమ చేయనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. అంటే 20,000 రూపాయలు కూడా ఎవరి అకౌంట్లో క్రెడిట్ అవుతాయి, అంటే అర్హత పొందిన రైతులు ఎవరు, ఇలాంటి వివరాలతో ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ రైతులకి ఆ ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండడంతో పాటు ఆ 20,000 రూపాయలు క్రెడిట్ అవ్వాలి అంటే తప్పకుండా ఈకేవైసీ అయితే వెయ్యాలి. అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి 20,000 రూపాయలు క్రెడిట్ అవ్వాలి అంటే ఈకేవైసీ వేస్తే మాత్రమే వారికి ఆ అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి రైతు కూడా వేలిముద్ర అయితే వేయాల్సి ఉంటుంది. మరి ఈ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే వేలిముద్ర అనేది ఎక్కడ వేయాలి, ఈ వేలిముద్ర వేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి, అలాగే కొంతమంది రైతులు వచ్చేసి వారు భూమి అనేది ఒక గ్రామంలో ఉంటుంది, వారు వేరే గ్రామంలో ఉంటారు, ఏ గ్రామంలో వేలిముద్ర వేయాలి, అలాగే కొంతమంది వచ్చేసి ఆ రెండు గ్రామాల్లోనూ కాకుండా వేరే జిల్లాల్లో లేదా వేరే రాష్ట్రంలో అయితే ఉంటున్నారు. మరి అలాంటి వారు వేలిముద్ర అనేది ఏ విధంగా వేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓపిక్గా వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీకు భూమి అనేది ఏ గ్రామంలో అయితే ఉందో, అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏ సచివాలయంలో అప్లై చేశారో ఆ సచివాలయ పరిధిలో అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే మీ భూమి అనేది ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామ సచివాలయంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరూ కూడా తప్పకుండా వేలిముద్ర అయితే వేయాలి. ఆ వేలిముద్ర వేస్తేనే వారికి 20,000 రూపాయలు కూడా క్రెడిట్ అవుతాయి. ఇక ఈ వేలిముద్ర అనేది అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కోసం ఎవరిని కలవాలో చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్, అంటే మీకు ఈ క్రాప్ అనేది నమోదు చేస్తారు కదా, వారిని అయితే కలిసి మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేవైసీ అనేది మీకు భూమి ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో కంప్లీట్ చేసుకోవాలా, లేదంటే మీరు ఏ గ్రామంలో అయితే ఉంటున్నారో ఆ గ్రామంలో కంప్లీట్ చేసుకోవాలో చూసినట్లయితే ఈ కేవైసీ అనేది రాష్ట్రంలో ఏ సచివాలయ పరిధిలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే రాష్ట్రం మొత్తం మీద చాలామంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు హార్టికల్చర్ అసిస్టెంట్లు అయితే ఉన్నారు కదా, వారిలో ఎవరి వద్ద అయినా సరే మీరు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఎలిజిబుల్ లిస్ట్ మాత్రం మీరు భూమి అనేది ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఈ కేవైసీ మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా సరే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీరు కాకినాడలో అయితే ఉంటున్నారు, కానీ మీ యొక్క భూమి వచ్చేసి విజయవాడలో అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ కేవైసీ అనేది కాకినాడలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, విజయవాడలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే రాష్ట్రంలో వేరే చోట వేరే గ్రామంలో ఎక్కడైనా సరే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక వేరే రాష్ట్రంలో ఉన్నవారి పరిస్థితి ఏంటని అయితే అడగొచ్చు. ప్రస్తుతానికైతే ఈ కేవైసీ కంప్లీట్ చేయడం కోసం ఓటీపీ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఎనేబుల్ చేయలేదు. ఒకవేళ ఓటీపీ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కోసం ఏ ఏ డాక్యుమెంట్లు తీసుకువెళ్లాలో చూసినట్లయితే ఎవరైతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత పొందిన రైతు ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ కలిసినట్లయితే వాళ్ళు ఈ కేవైసీ అయితే పూర్తి చేస్తారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో ఈ కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేస్తారో చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ చేయడం కోసం ఏపీ ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఉండే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లకు ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేసి అందులో అర్హుల జాబితా అయితే విడుదల చేసి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేసింది. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారు సొంతంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. తప్పకుండా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ని అయితే కలిసి ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లు వారికి కేటాయించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వారి విలేజ్లో ఎంతమంది అయితే రైతులు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత పొందారో వారి యొక్క వివరాలు తెలుసుకునేందుకు టోటల్ అని వచ్చి ఒక నెంబర్ అయితే ఉంది. దానిపైన క్లిక్ చేస్తే ఎంతమంది రైతులు అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత పొందారో వారి యొక్క వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. ఇక పెండింగ్ అంటే ఏంటంటే మొత్తం ఎంతమంది అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత పొందారో వారిలో ఇంకా ఎంతమందికి ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి వారి యొక్క వివరాలు అయితే పెండింగ్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ టోటల్ లిస్ట్ అయితే చూపిస్తుంది కదా, ఆ లిస్ట్లో నేను వీడియో చేసే టైంకి అంతకు ముందు రోజుకి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. అంటే వీడియో చేసే టైంకి కొన్ని పేర్లు అయితే మళ్ళీ యాడ్ అయ్యాయి. అంటే మరి కొన్ని రోజుల్లో మరి కొంతమంది పేర్లు రైతుల పేర్లు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది.
ఈ ఈకేవైసీ చేసే సమయంలో కొన్నిసార్లు సర్వర్ ఇష్యూ వల్ల వివరాలు అయితే ఓపెన్ అవ్వకపోవచ్చు. కాబట్టి రైతులు ఎవరైనా విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ కలిస్తే కొంతసేపు అయితే వెయిట్ చేయండి. ఇక ఈకేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూసినట్లయితే ఇక్కడ పెండింగ్ అని లిస్ట్ అయితే ఉంది కదా, ఆ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో ఎంతమంది అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత పొంది ఇంకా ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారి పేర్లు అయితే ఓపెన్ అవుతాయి. నేను ఈ వీడియో చేసే టైంకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు, అందుకే చూపించడం లేదు. వారి పేర్లు అయితే ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయిన తర్వాత వారి పేరు పైన క్లిక్ చేసి వారికి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇక సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ ద్వారా రాష్ట్రంలోని వేరే రైతు సేవా కేంద్రం పరిధిలో ఉండే రైతుల ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయొచ్చు. అలాగే మా రైతు సేవా కేంద్రం పరిధిలో ఉండే రైతుల ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, అందుకోసమే నేను వీడియోలో ఆధార్ నెంబర్ తీసుకుని వెళ్ళమని అయితే చెప్పాను. ఈ విధంగా ఆధార్ నెంబర్ తీసుకుని వెళ్ళడం ద్వారా లిస్ట్లో పేర్లు ఓపెన్ అవ్వకపోయినా ఆధార్ నెంబర్ ద్వారా వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆధార్ నెంబర్ ఆప్షన్ ద్వారా రాష్ట్రంలోని వేరే రైతు సేవా కేంద్రం పరిధిలో ఉండే రైతులు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒకరి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇలా రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రైతు పేరు అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేరు పైన క్లిక్ చేసినట్లయితే ఆ రైతు పేరుతో పాటు ఆ రైతు ఆధార్ నెంబర్ చివరి 4 నెంబర్లు, ఆ రైతు ఖాతా నెంబరు, అలాగే ఆ ఖాతా నెంబర్కి ఉండే సర్వే నెంబర్లు, ఆ ఖాతా నెంబర్లో ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు అక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే ఆ రైతు యొక్క తండ్రి పేరు, సర్వే నెంబర్లు మళ్ళీ డిస్ప్లే అవుతాయి, ఖాతా నెంబరు, అలాగే ఏ విలేజ్కి చెందినవారో ఆ విలేజ్ పేరు అయితే అక్కడ రావడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అనేది ఏ సచివాలయం పరిధిలో ఉందో ఆ సచివాలయం పేరు అయితే అక్కడ వస్తుంది. ఇప్పుడు వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మళ్ళీ పేర్లు అంటే ఆ వివరాలు అనేవి ఒకసారి డిస్ప్లే అవుతాయి. ఆ బెనిఫిషరీ వివరాలు, ఆ వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని లింక్ విత్ బయోమెట్రిక్ అని అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే రైతు వేలిముద్ర అయితే అడుగుతుంది. ఈ విధంగా రైతు వేలిముద్ర వేసినట్లయితే అక్కడతో ఆ రైతు యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసే విషయంలో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా వివరాలు ఓపెన్ అవ్వకపోతాయి, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరుంది అయినా సరే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే వివరాలు ఓపెన్ అవ్వడం లేదు. అలాంటి సందర్భాల్లో కారణం ఏమై ఉండొచ్చు అంటే మీ యొక్క ల్యాండ్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ ఖాతా నెంబర్కి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండొచ్చు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు అంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ను కలిసి ఈ 1B ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ ఖాతా నెంబర్కి ఆధార్ నెంబర్ తొలగించడం లేదా యాడ్ చేయడం ఇలాంటి ఆప్షన్లు అయితే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. కాబట్టి ఆధార్ నెంబర్ అనేది మీ ఖాతా నెంబర్కి తప్పుగా లింక్ అయి ఉంటే మీ యొక్క దగ్గరలో ఏదైనా సచివాలయం అయితే ఉంటుంది కదా, ఆ సచివాలయానికి అయితే వెళ్ళి ఆ రైతు వేలిముద్ర అనేది వేసి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు జమ అవ్వాలి అంటే ఆ రైతు పేరు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉండడంతో పాటు ఆ రైతు తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఏపీ ప్రభుత్వం భూ యజమానుల ఖాతాల్లో మాత్రమే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. త్వరలో కౌలు రైతులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చి వారి అకౌంట్లో కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇక ఈ కేవైసీ అనేది రాష్ట్రంలోని ఏ సచివాలయ పరిధిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ కలిసినట్లయితే వారు ఈ కేవైసీ అయితే పూర్తి చేస్తారు.